ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యోబు గ్రంథము 22వ అధ్యాయము 22వ వచనము. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. ప్రియులరా, ఇక్కడ భక్తుడైన యోబు గారు మరి ఆయన యొక్క గ్రంథములో మంచి మాటలు రాయబడ్డాయండి. ఆయన నోటి ఉపదేశము, అలాగే ఆయన మాటలు. ప్రియమైన వాళ్ళరా, దేవుని ఉపదేశమును అనుసరించేవారిగా ఉండాలండి. దేవుడు ఏదైతే మనకి ఉపదేశిస్తున్నాడో, ఏదైతే మనకి తెలియచేస్తున్నాడో, అవి ఆజ్ఞలైనా, శాసనములైనా, చట్టాలైనా, విధులైనా, అలాగే దేవుని యొక్క వాగ్దానాలైనా సమస్తమును కూడా అనుసరించేవారిగా ఉండాలండి. అవి అనుసరిస్తే దేవుని యొక్క మార్గంలో మనం నడవగలుగుతాం. దేవుని ఉపదేశమును త్రోసివేసేవారిగా ఉండకూడదండి. ఎప్పుడు కూడా దేవుని ఉపదేశమును విడిచిపెట్టక దానిని పట్టుకునేవారిగా ఉండాలి. అలాగే నా మాటలు నీ హృదయంలో ఉండనిమ్ము అని మనం చూస్తున్నాం. దేవుని మాటలండి. ఒక భక్తుడు అంటున్నాడు, దేవుని మాటలు ముత్యాల మూటలు అని. ప్రియమైన వాళ్ళరా, అవి చాలా మేలిమి, బంగారు కంటే సంపన్నమైనవండి, అపరంజి కంటే కోరదగినవండి దేవుని మాటలు. మరి అటువంటి మాటను బట్టే కదా ఆయన మాట చొప్పున ఈ సృష్టిని మొత్తము సృజించాడు. ఆయన మాట శక్తి కలిగిన మాట. అంతేకాకుండా ప్రియమైన వాళ్ళరా, ప్రతి సమస్త మానవాళిని రక్షించే దేవుని మాట. మరి ఆ మాటలు నీ హృదయంలో ఉండాలి. దేవుని మాట ఎప్పుడు కూడా నీ హృదయంలో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని మాటను విడిచిపెట్టేవారిగా ఉండకూడదండి. ఎందుకని అంటే బైబిల్ గ్రంథము బలులు అర్పించుట కంటే ఆయన మాట వినుట శ్రేష్టమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. ఆయన మాటలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఉదాహరణగా చెప్పాలంటే, పేతురు నీ మాట చొప్పున వల వేస్తాము అని ఎప్పుడైతే వల వేశాడో విస్తారమైన చేపలు తను పొందుకోగలిగాడండి. శతాధిపతి, అయ్యా నువ్వు నా ఇంట్లోనికి రావడానికి నేను పాత్రుని కాదు, మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు స్వస్థ పొందుకుంటాడని. దేవుని మాటలో స్వస్థత ఉన్నది, ఆశీర్వాదం ఉన్నదండి. కావున అటువంటి దేవుని మాటలను మన హృదయంలో ఉంచుకోవాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.